ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ. గోదావరి జలాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని ప్రస్తావన. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించవద్దన్న మంత్రి ఉత్తమ్. తరుగు పేరుతో రైతులను మోసం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారన్న జగదీష్ రెడ్డి. అప్రమత్తంగా ఉండాలని రైతులను హెచ్చరించిన జగదీష్ రెడ్డి. రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి తుమ్మల. జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. గాంధీభవన్లో హైదరాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో గొడవ. గోషామహల్ ఇన్ఛార్జ్ సునీతారావు లేకుండా మీటింగ్ నిర్వహించడంపై ఆగ్రహం. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ క్యాంపు కార్యాలయంలో చెలరేగిన మంటలు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి దూసుకెళ్తోన్న మహిళా నేత సాయి వైష్ణవి పాలిటిక్స్ లోకి రావడంపై జిల్లాలో హాట్ టాపిక్. రేపు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ ను ప్రారంభించనున్న చంద్రబాబు. 38 చిన్న తరహా పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న సీఎం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ కానిస్టేబుల్ బరితెగింపు. పాస్పోర్ట్ ఇంక్రిమెంట్ వెరిఫికేషన్ పేరుతో లంచం డిమాండ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షంకి తడిసిన ధాన్యం. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. కర్నూలు జిల్లాలో భారీ వర్షం. నేల కొరిగిన చెట్లు, పూర్తిగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. హైదరాబాద్ రాయదుర్గం టీ హబ్ దగ్గర పోలీసులపైకి దూసుకెళ్లిన కారు. రేసింగ్ కారును అడ్డుకుని ఆకతాయిలను పట్టుకున్న పోలీసులు. సూర్యాపేట జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు. బస్సులో 36 మంది ప్రయాణికులు, 6గురికి గాయాలు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపుల మెయిల్. విమానాన్ని పరిశీలించి బాంబు లేదని నిర్ధారించిన భద్రతా సిబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందంటోన్న ఐఎండీ. దేశవ్యాప్తంగా జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిన అధికారులు. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకుంటున్న భక్తులు. సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లిన ఎమ్మెల్యే మల్లారెడ్డి. త్రివేణి సంగమం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు. అమెరికాలోని వైట్ హౌస్ సమీపంలో కాల్పులు. 2 దుండగులు మృతి. భారీగా భద్రతా బలగాల మోహరింపు. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన పెద్ద సినిమా. చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారన్న నిర్మాత నట్టి కుమార్. ఐపీఎల్ లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధం. కాసేపట్లో కోల్కతా, ఢిల్లీ మధ్య ఆఖరి మ్యాచ్.